నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహకుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఈ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమల దివ్యక్షేత్రములో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించి భక్త సులభునిగా కీర్తింపబడేటటువంటి పరమదైవం ఎవరు అంటే అదుగో స్వామివారు
స్వామివారిని మనం కొలిచే కొలది స్వామి సమస్తమైనటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామివారికి వైఖానస ఆగమ పద్ధతిలో నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. అదిగో ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడు అయినటువంటి భగవాన్ వికనస మహర్షుల వారిచే ఈ లోకానికి అనుగ్రహింపబడినటువంటిది ఏంటి అనంటే శ్రీ వైఖానస భగవత్శాస్త్రం. అందుకు ఆ వికనసుల వారు శుక్లాం భరదరం విష్ణుం శివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేదేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మణి కిలం येन सोत्तरं तस्मै समस्तवेदार्थवदे विकनसे नमः श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवानुनितां प्राणानागम्याम् अस्यां श्रोतौ शिवदाग्नगा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्यदेव देवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवाचनः श्रीभूमनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् श्रीवैखानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आगारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आदौ विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गं करकाराधनं करिष्ये ओं धारासुमानशेषो सरत्सरित्स परिपूर्णदेशो हपोभिघ्नं प्रतिपादकेशोत्ताकं सुरगं शर्मा इदमापस्यवा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेत्या मेतितमा अमृता अमृतरसाः पूता पुनर्पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओं एते शतं वरुणये सहस्रं विघ्निः पाशा त्रिता पुरुत्रा तेभ्युनतुष्ट विश्वे देवा अमुञ्चन्तवर्धस्य खड्गे पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि प्रथेशमवाहयामि रक्तामृतमवाहयामि गदस्त्रिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पगवाहनम् ओमाग्नेयोगस्माद्यामहेत्ता विश्वे सदात्तं विगितो न शम्भो वैराजन्ते निदत्तां प्रेषामधीशोपदानामनादिः यामेडस्तान्त्रितां ददातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायणमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भवद्भिरुज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सपुण्याहं करोमि कुरुष्व वसुदप्रोक्षतम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि वोमतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तनाभिः इदं विष्णुविचक्रमे त्रेधानुदे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतोवतानि वस्पते इन्द्रस्य गज्जस्तखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरागतं तद्विप्रासो पुण्यवो जाग्रवाकं वस्यविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुगाम देवा भद्रं पश्येमाक्षरुचित्राः स्त्रीरङ्गैः सुष्ठुवागं दस्तनोभिर्वशेम देवगितं यदायुः पदमिन्न सरतो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रा सो यत्र पितरो भवन्ति मानो मद्यारीषता गुर्गन्तोः अतिर्जोन्तरिक्षमुदिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिपञ्चजनामैतज्जन्मनिमित्तं यत्पुण्यं नक्षत्रं तत्पुर्वेदापविषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रन्नैति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याय कुरुते
ప్రాణానాగమ్య అస్యాం శోతో శ్రీనివాసవనా వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహంకర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహంకర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహంకర్మణోస్తు స్వస్తి న ఇంద్ర వృద్రస్వా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్ణో దదాతు ప్రాణానాగమ్య అస్యాం శోతో శ్రీనివాసవనా వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యామస్తి భవంతో బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యామస్తి భవంతో బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యామస్తి భవంతో బ్రువంతో కర్మణే స్వస్తి రథ్యాస్పహవ్యే నమసో మసజ్ఞ మిత్రన్నమిదధేగన్నో అస్తు అనురాధాన్ అభిషా వర్తగంతః హృదంజీవసవీరాः ప్రాణానాగమ్య అస్యాం శోతో శ్రీనివాసవనా వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యామృతిం భవంతో బ్రువంతో కర్మర్జితాం పుణ్యామృతిం భవంతో బ్రువంతో కర్మర్జితాం పుణ్యామృతిం భవంతో బ్రువంతో కర్మర్జితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపో గిష్టామయ అపవస్థానవో ఉజ్జేసాధన ఆపో జనగదాచనః పవమానస్వర్జనః పవిత్ర విదర్శనిః య పోతా సపునాతమాం పడంతు మాదేవ జనాః పడంత మనబోధికాం పడంత విశ్వ ఆగమః చతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవతేత్యత అగ్నే కర్త్వా క్రతో కుంభర్ణో యత్తే పవిత్రమక్షసి అగ్నేవతమంతరాం బ్రహ్మతేన మునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేణ చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పుణతి దైవ్యాఘాత్ యస్యై వక్వే సర్వో వేతపృష్టాః తయా సమాద్యేషో వయగ్గస్యామదగౌర్హీణాం వైశ్వానरो अस्विर्मा पुनातो पादप्राणेने शिरोमगोभूः या वा प्रतिवेपकसापयोभिः प्रतावरी यज्ञे मा पुनीतां प्रगद्भिस्सविदस्त्रिभिः वर्जिष्ठैर्देवन्नभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति पृथिविसम्मृतकम्बसं सर्वकं सपूतमश्नाति स्वैतं मातरिष्मणा पावमानीर्यो गद्येति पृथिविसम्मृतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षेरकं सर्पिर्मदोदकं पावमानी स्वश्चगनी हुदगाही पयस्वती पृथिविसम्मृतोरसः ब्राह्मणे शमदकं विदं पावमानीर्दिशन्तनः हिमल्लोकमदो अमं कामान् समर्थगन्तनः देवी देवैः समावृताः पावमानी स्वश्चगनी हुदगाही कृतश्चरः पृथिविसम्मृतोरसः ब्राह्मणे शमदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रथे सदा तेन सहस्रधारेण पावमान्यपडन्तमां प्राजापत्यं पवित्रं अदोद्यामकं मृण्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहे इंद्रस्व नीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमदाभिः पुनातमान् तद्वेदामोद्यगन्त्या पुनातो तच्छम्यो रावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी शस्त्रस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातवेषजं षण्णो अस्तुद्यपदे पञ्चदुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। प्रहच्यां श्रीदेवार्तजो मार्जगन्तां दक्षिणागां दशमाठाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पटवो मार्जगन्तामुदीच्यां दस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जगन्तां मदोदराधरेर्नागेभ्यो मार्जगन्ताम् ओम अणोरणीयान् नगतो महीयानात्मा गुहायां ह्रियतो सजन्तोः तमकृतं पश्यति वेतसोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताचिदः समिदः सप्त जिह्वान् सप्त इमे लोकाय हृदनन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्राग्रयः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां मुषर्विप्राणां मगिषो मृगानां सेनो गृध्रानागस्वैतर्वनानागं समपवित्रमर्त्येते रेभन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथास्थ प्रतिष्ठापयामि सवनार्थं क्षेमाय पुनरागमनाय गच्छामि। ఏసాయ తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వికనస మహర్షుల వారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా శ్రీమన్నారాయణుని ఆనతి మేరకే ఆయన లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని లోకానికి అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా మన ఇంటిలో కానీ దేవాలయంలో అయినా కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణును భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం చెప్తూ ఉన్నది. నిత్యం గృహే దైవా
యతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే శృతి. ఇప్పుడే మనం చూసాం కలశారాధనలో కలశంలో ఉన్నటువంటి ఉతకాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి మరి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణగా ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా భూమి మీద ఉన్నటువంటి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకానికి ఆహారం సక్రమంగా అందించబడి జీవకోటి సక్రమంగా భుజించి ఆకలితో అలమటించకుండా కేవలం అన్నార్తులైనటువంటి వారందరికీ కూడా ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని అయిగో చూడండి నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని అలాగే పుష్పాలను అలాగే స్వామివారికి సమర్పించేటటువంటి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. అంటే భగవంతునికి భక్తితో సమర్పించేటటువంటిది ఏదైనా కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్మ భగవద్గీతలో ఒక్కాణించి ఉన్నాడు. అందుకు నిదర్శనంగా స్వామివారికి మనం ఏదైనా కూడా సమర్పిస్తే అది స్వామి స్వీకరిస్తాడా అని చెప్పి అంటే 10 రెట్లు ఫలాల్ని మనకే అందిస్తాడు లోకానికి. అందుకే మనం నివేదనలు పెట్టినా స్వామివారికి ఈ పత్ర పుష్ప ఫల తోయాదులు సమర్పించినా కూడా అది మరలా జీవకోటికి అందించబడాలి అనేటువంటి లక్ష్యంతోనే. అందుకే చూడండి స్వామివారికి నివేదన చేసి కూడా ఆ నివేదన ప్రసాదాన్ని కూడా భక్తులకే సమర్పిస్తారు. ఎందుకంటే భక్తితో స్వామి సమర్పించేటటువంటిది స్వీకరించేటటువంటిది స్వామి స్వీకరిస్తాడా అంటే కాదు, ప్రీతితో ఆ నివేదనా కార్యక్రమం సమాప్తి అయిన తర్వాత కూడా ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ప్రసాదంగా స్వీకరిస్తే భక్తులంతా కూడా స్వీకరిస్తే స్వామి సంతుష్టుడవుతాడు అని కూడా వైఖానస ఆగమాల్లో చెప్పబడింది. అంటే స్వామి యజ్ఞాదులతో సగం తృప్తి చెందితే స్వామికి ఏదైతే మనం ఫలాల్ని అర్పిస్తూ ఉంటామో దాని ద్వారా సంపూర్ణమైనటువంటి భక్తుడు సంతోషిస్తే సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుతాడు అని. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. సమస్తమైనటువంటి లోకాలకి రక్షకుడు జగద్రక్షకుడైనటువంటి స్వామివారికి పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రహ పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రహ గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో ఆమేతామస్వినావక స్వస్తి దేవేతిర్నర్మణః స్వస్తి పూషా అసురోదాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే వయోబ్రవామహే సమం వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యారుస్తగే వైశ్వానరో వసూరగ్ని స్వస్తగే దేవా అవంతృస్తే స్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఓదితే కృతి స్వస్తి వందామనోచరేమ సూర్యా చంద్రమసా ఆయువా పునర్దతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగనంతార్క్షవరిష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్స బృహద్యసో నావిమివారుహేమ అం హోముచ వాంగ్నిస్త్యాత్రయం మనసా జతార్క్షం పైతమానుశరణం ప్రపద్యేషు సంభాదేశవయన్నో అస్తు శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లోక సంరక్షకుడైనటువంటి జగత్రాత జగద్రక్షకుడైనటువంటి అదిగో స్వామివారికి ఆ కంకణ ధారణ అతి పవిత్రమైనటువంటి పూజాధికాలు నిర్వర్తించిన పిదప స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా స్వామికి పూజ చేయటం కానీ బలి సమర్పణం కూడా ఈ 2 క్రియలు దేవాలయంలో జరగటం వలన దేవతలంతా కూడా సంతృప్తి చెందుతారట. అదే కాదట, లోకంలో న్యాయము ధర్మం కూడా వృద్ధి అయినట్లుగా కూడా అనుగ్రహిస్తారట. అందుకే భగవాన్ విఖనస మహర్షులు వారు కూడా అర్చనా ఫలాన్ని గురించి వివరించారు. ఎందుకంటే దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ భక్తితో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని అర్చన చేస్తే పరమపద నివాస స్థానమైనటువంటి వైకుంఠ స్థానమే కాక భగవన్ నివేదనలో కూడా స్వామి
తృప్తి పొందుతాడు, హోమారాధన వల్ల తృప్తి పొందుతాడు, బలి ప్రధానం వల్ల కూడా తృప్తి పొందుతాడు, భక్తులకు తన ప్రసాదాన్ని వినియోగించినందువల్ల కూడా అత్యంత సంతృప్తి చెందుతాడు అని చెప్పి వైఖానస సంహితల్లో అత్రి మహర్షి తెలియచేసినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అర్ధం తృప్యతి నైవేద్య త్రిపాదం హోమ పూజనాత్ పూర్ణం బలి ప్రధానాచ వినియోగాసు తృప్యతి. ఇంతకుముందే మనం ఈ విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అంటే మహత్తరమైనటువంటి వేదవిహితి ఋషి ప్రోక్తము అనేటువంటిది వైఖానస ప్రకారమే ఆరాధన జరుగుతూ ఉంటుందని తిరుమల దివ్యక్షేత్రములో. అందుకే స్వామి దర్శనం చేత అనేక శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారు. వైఖానసాగమం ఇంకా ఏమని చెప్తుంది అనంటే, వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. వైఖానస ఆగమాన్ని అనుసరించి ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ సర్వశాంతులన్నీ కూడా కలుగుతాయట. ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుందట. వైఖానస అర్చన అనేటువంటిది వేదమంత్రాలతో కూడి వేద విహితం కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయట. పరలోకానికి సంబంధించినటువంటి మోక్షాన్ని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని కూడా ఇచ్చినట్లుగా కూడా కీర్తింపబడింది. అందుకే స్వామివారికి తిరుమలలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వైఖానసాగమోక్తంగా జరిపిస్తూ ఉంటారు. అదుగో దీక్షాకంకణ ధారణ. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తే అదిగో చూడండి అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సంకల్పాన్ని ఏదైతే మనం నిర్వర్తిస్తూ ఉంటామో ఆ సంకల్పం బలం లేనిదే మనం ఏ పని కూడా చేయలేమన్నమాట. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి భార్య అయినటువంటి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికారులు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానినయే దేవా నరాయుష్మత్కృతేన వై ప్రాప్య స్నానం కరిష్యంతి మాం స్తుత్వా విష్ణువల్లభాం తేపి శ్రియం దీర్ఘమాయు విద్యాం పుత్రాం సువర్చసః లబ్ధ్వా భోగాంశ భుక్తాంతే నరా మోక్షామవాప్నుయుః. ఆ మహాలక్ష్మి అమ్మవారు బ్రహ్మాది దేవతలందరితో కూడా చెప్పిందట, భూలోకములో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో ఎవరైతే నన్ను అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలను పొందుతారు. ఎవరైతే నన్ను స్తుతించినటువంటి మానవులంతా కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందుతారు. ఎవరైతే మనుషులు నన్ను స్తుతించినటువంటి వారు అదిగో అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ మన మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే జగద్రక్షకుడు జగద్రాత విశ్వ పరమాత్మ భగవంతుడు కాబట్టి మరి భగవత్ స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మ కూడా సకల లోకాల్ని కూడా రక్షించేటటువంటి తల్లి ఎగుగాక, సకలమైనటువంటి లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా సంపదలను నొసంగుగాక, దీర్ఘాయువును విద్యను తేజస్సును పుత్ర సంతానాలను చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఆవిడ మనందరికీ కలిగించుగాక అని చెప్పి విష్ణు వక్షస్థలాన్ని అలంకరించినటువంటి ఆ పవిత్ర అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి అదుగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అతి రహస్యమైనటువంటి వరాహ మంత్రాన్ని కూడా వరాహస్వామి చెప్పాడట. ఓం నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఓహినియాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా అనుసంధానం చేసి పవిత్రంగా ఆ మంత్రాన్ని స్మరిస్తే తప్పకుండా వారికి కోరికలన్నీ కూడా భక్తుల యొక్క కోరికలు తీరటమే కాదట సకల ఐశ్వర్యాలు కూడా తిరిగి పొందగలుగుతారు అని కూడా వరాహస్వామి భూదేవికి కూడా నివేదించాడట. అదుగో
స్వామి అర్చకవరేణ్యులు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి మనకే కాదు శుభాలు కలగాలి, దేవతాలోకమంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించాలి కాబట్టి యజ్ఞముఖంగా స్వామివారిని దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయటం కోసం అదుగో దేవతలందరినీ కూడా ఆహ్వానం పలకబోతూ ఉన్నారు. యజ్ఞముఖంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఆఘారం కరిష్యే ఓం ఏతోన్మింద్రం స్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్నమత్తో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభివృద్ధిః శుద్ధోరగింద్రారిగా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవాద్రవణమాగజంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిః దైవ్యా హోతారామృషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః ఉద్దన్యమానమస్య అమేద్యం వాప్మానముజమానస్సగంతో శివానుషందో మాతా పృథివీ తోకసాత తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో న ప్రచోదయాత్ గతప్రతీకో గతగో నిరగ్నైర్గతైః సమిద్ధో గతమస్యాన్నం గతపృఠస్త్వాశ్రితో వహంతే గతం పిబన్ సిగజాయక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషారుషాన గతప్రతీకో గతగో నిరేధి కృతం పేత్త మధుచారగవ్యం పదేవ పుత్ర విరక్షదాదిమం ఉపావరదప్రస్థం దేవేభ్యో హవ్యం మహన ప్రజానన్ ఆయు ప్రథమస్మాదేకదస్రోదిహినోదురోణే అవిధైర్మన్యస్వ సరస్కైర్మన్యస్వ దేవసవిత ప్రసువ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి గో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తావుధీమతస్సరుచో వేన ఆపః స భూజ్ఞాపమా అస్య పృష్టావశ్చ ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం వితత్యకం దదాస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మసోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాదిభ్యో నమః గురోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్తన్నాకస్య పృష్టేజమానోऽस्तु సప్తర్షీణాగం సుకృతాన్ మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాగా పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాగత్వా పృథివ్యైత్వా కోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణాం ప్రసంత్వా స్తృణామి పాశస్తం దేవేభ్యः విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयां महाविष्णुमवाहयां सदा विष्णुमवाहयामि जयपिणामवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि मातृभ्यो देवेभ्यः शृङ्गस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नाकस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुकृता मित्रलोकस्तत्रेमं यज्ञमानं च देहि ॐ प्रणयत्वापो देवी प्रणयानि जगं सगं साधगन्तनः संविढन्तां दृढपात्राणि देवगिज्जागी दक्षिणप्रणदो ब्राह्मणेन तीर्थेन पुरादमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयाम् अग्निमवाहयां सोमवाहयामि अग्निशमानवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयां वसुनवाहयां मृतमवाहयां रुद्राणवाहयामि आपो उपस्पृश्य ओं श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वर्णमवाहयाम् आदित्यनवाहयामि अश्विनमवाहयां पूषणमवाहयां कक्षमां कक्षसे सोमवाहयामि औपासनिके विश्वान् देवान् सर्वदेवान् आवाहयामि आज्यपात्रे ओं ब्रह्मणे जुष्णुनिरूपामि इन्द्राय जुष्णुनिरूपामि अग्ने जुष्णुनिरूपामि सोमाय जुष्णुनिरूपामि वसुभ्यो जुष्णुनिरूपामि मरुद्भ्यो जुष्णुनिरूपामि रुद्रेभ्यो जुष्णुनिरूपामि आपो उपस्पृश्य श्रीविष्णवे जुष्णुनिरूपामि बृहस्पते जुष्णुनिरूपामि मित्राय जुष्णुनिरूपामि पुरुणाय जुष्णुनिरूपामि आदित्येभ्यो जुष्णुनिरूपामि अस्भ्यां जुष्णुनिरूपामि पूष्णे जुष्णुनिरूपामि कक्षाय जुष्णुनिरूपामि सोमाय जुष्णुनिरूपामि औपासनिके विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो जुष्णुनिरूपामि आज्यं त्रिप्रतिश्रयामि चरं त्रिप्रतिश्रयामि आग्ने ज्योतिरसे
समिध स्वाहा अमृतवासी मानसे अंतर्जगमक्षांतरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्वे स्थापनात् तच्चिद्दिनवेतनवसः सूर्यस्य रश्मिविस्वाहा वाक्परिस्थापनात् तच्चिद्दिनवेतनवसः सूर्यस्य रश्मिविस्वाहा देवस्तासवितापनात् तच्चिद्दिनवेतनवसः सूर्यस्य रश्मिविस्वाहा करसम्पूर्णवा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यच्छ अक्षता आद्य चरुभगी नामे इष्टका धेनवः सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतवहाय नमः उदासने नमः कृष्णवर्त्रे नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितिरमुन्यस्वा स्वस्तिरमुन्यस्वा देवसविदप्रसवा ओम अगन्तगित्म आत्मादवेदस्तेनेद्यः सवद्दस्व चेद्दवत्तगतास्मानतसगा वसुद्मवत्सेनान्नाट्येन समेतगस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्त्वमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पस्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षरे सोमाय स्वाहा उपासनेज्ञाय स्वाहा अग्निस्वेभ्यो देवेभ्यः स्वाहा शिवदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याचलं सावित्र्या गृहीत्वा चक्वाव्यागतिर्जुहोति ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अयुतैनमग्रस्ता सहस्रैनमग्रस्ता देवसवितप्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रुतौ सिनास्वनः वैवाकमोत्सकर्मागमुपासनाग्नो आकारान्ते दोषप्रायश्चित्तार्थम् अतो देवेष्णोत्तरघोष्ये अतिरमन्यस्वा सहस्रमन्यस्वा देवसवितप्रसुवा ओम मतो देवा अवन्तनागता विष्णुचक्रमे पृथिव्या सुतता विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपाधाभ्यः उदर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि वस्तुगतो वदानि स्पृशे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवोक्षरागतग् स्वाहा अद्यप्रासः पण्यभो जाग्रवागं वस्त्रविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेनमग्रस्ता सहस्रैनमग्रस्ता देवसवितप्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరు
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద పేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద పేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః సుమంగళీర్యం భదోరిమాగం సమే తపస్యత సౌభాగ్యమస్మై దత్వా యాథాస్తం విపరేతన యమాంతమింద్రమేడ్వస్సు పుత్రాగం సుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృధి अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या प्रमृत्या भ्रगमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुराकाशवगदहङ्कारव्यक्ताव्यक्तसप्तावरणीरावृते अस्मिन् महते ब्रह्माण्डे आधारशक्तिस्त्रीवराह कूर्माणन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्धभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालायमानस्य पडिरासेडस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ते शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नीयमनिरिति वरुणवायुकुबेरगीशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगिते लवनेक्षु दिदिक्षीरशुद्धोदकाख्य सप्तार्नवपरिवृते जम्बोप्लक्षकुसक्रौण्डशाकसाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयविन्ध्यपारिगात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरीरावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकपस्थि पुन्नागन्धर्वसौम्यवर्णभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50,000,000,000 भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादिसमो मध्यरेखागा पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इगजन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रगसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकसमयुक्तक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलो विधामातपसङ्गातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य
श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतनात्राप्तोर्याम सान्तवन वाजपेय पौण्डरीकाश्वमेधादि रथकृतो पुण्यपरावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति त्रिविधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिर्मन्वादिविशिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणगितिकादप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायोधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिलोकपवित्रगोत्राय सुडनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छवनाप्नुवान् औरवेदलपञ्चार्षयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरवळिनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि। कास्यपावत्सारणैद्वत्रयानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामष्टवेदोभ्यं ब्रह्मलोकजगेशगा कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे भयतोऽहं प्रगच्छामि धर्मकामात्मसिद्धगे विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నుండే 5 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగితే మొన్ననే మనం చూశాం. శ్రీనివాస పద్మావతుల పరిణయోత్సవాలు అని చెప్పి తిరుమలలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు అంటే నవమి రోజు, దశమి రోజు, ఏకాదశి రోజు ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించినటువంటి పరిణయోత్సవాలలో పద్మావతీదేవినటువంటి వివాహమాడినటువంటి ఘట్టాలన్నీ కూడా మనం చూశాం. అంటే స్వామివారు ఆనాడు ఎంతగా కలియుగ ప్రారంభములో అంటే 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కళ్యాణోత్సవ వైభోగాన్ని చూసేటటువంటి అదృష్టం మనందరికీ కూడా కలిగింది. అంతేకాదు ప్రతిరోజు కూడా ఇలాంటి కళ్యాణోత్సవాన్ని నిత్యోత్సవంగా మనం చూస్తున్నాము అనంటే అది కేవలం
మన స్వామివారు మనకి అనుగ్రహించినటువంటి తీరే. ఎందుకంటే ఇదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి ఇది విశ్వ కళ్యాణం కాబట్టి లోక రక్షణ కోసం లోక సంరక్షణ బాధ్యతను స్వీకరించడం కోసం స్వామివారిని ప్రార్థిస్తూ ఇటువంటి వైదికమైనటువంటి క్రియలన్నీ కూడా జరిపి ఇప్పుడే మనం ఏ విధంగా అయితే స్వామివారికి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపట్టి పాదప్రక్షాళన మధుపర్క నివేదన కూర్చె ప్రధానం కూడా జరిపి శ్రీవారికి అమ్మవార్లకు కూడా ఇంతకు ముందే నూతన వస్త్రం సమర్పణ చేసి సంకల్పాన్ని శ్రీవారి అమ్మవార్ల గోత్ర పఠనాన్ని కూడా శ్రావ్యంగా వినిపించటం అనేటువంటిది ఇప్పుడే చూశాం. అదిగో స్వామివారి హస్తానికి తాకించబోతూ ఉన్నారు. ఇలా తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. గోత్ర పఠనాన్ని కూడా వినటం వలన గోత్రము అంటే ఒక వంశం యొక్క మూలపురుషుని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవరలో తత్సంబంధ మహర్షులు కూటస్థులు పౌత్ర సంబంధితమైనటువంటి ఆచార్య పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. దీని ద్వారా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరను కూడా తెలుసుకోవటము అనేటువంటిది జరిగింది. ఆనాడు శ్రీనివాసస్వామిని పెళ్లి కుమారునిగా సమస్తాలంకార సంశోభితునిగా కూడా చేశారట. పెళ్లికి తరలి వచ్చారు బ్రహ్మాది దేవతలంతా కూడా. ఈ వెంకటాచలం కోలాహలంగా ఉంటే వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు కులగురు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరుండి కూడా జరిపిస్తూ ఉన్నాడట. పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసస్వామి కులదేవతను ఆరాధింపవలసి ఉంటే వశిష్ఠుడు శ్రీనివాసుని అడిగాడట, ఓ దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అంటే శ్రీనివాసస్వామి సమాధానం చూడండి, భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్రకార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ వృక్షమే కులదేవత, ఇందు ఆలోచించవలసినటువంటి పని లేదు అని కూడా స్పష్టీకరించాడట. గాయంచ శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయంచ శ్యామరాంగన. ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అనంటే దేవతా స్త్రీలు కానీ సిద్ధాంగనులు కానీ వైఖానస స్త్రీలు కానీ పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహములో శ్రీకృష్ణావతార వైభవాన్ని కూడా గానం చేసినట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఆనాడు స్వామికి జరిగినటువంటి కళ్యాణం అంత వైభవంగా జరిగితే మరి 6 మాసాలు కొండెక్కకూడదు అని చెప్పి అగస్త్య మహర్షుల వారు సెలవిచ్చారట. వెంటనే స్వామివారు ఇక్కడున్నటువంటి తొండవాడ సమీపంలోని అగస్తేశ్వర ఆలయం దగ్గర అలాగే మన శ్రీనివాస మంగాపురంలో ఏదైతే ఈనాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉన్నామో ఆ ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఉన్నారట. మరి శ్రీనివాసుడు తల్లి ఉక్కులామాలితో కూడా శేషాచలాన్ని చేరి ఒక శుభ సమయాన శ్రీనివాసుడు తొండమాన్ను పిలిచాడట. భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసు అనేటువంటి భక్తుడవు, నీవు ఈ జన్మలో నేను మహారాజుగా చేశాను, నీకు నాకు బాంధవ్యం ఏర్పడింది, ఈ శేషాచలంలో కలియుగాంతం వరకు కూడా ఇక్కడే నేను శ్రీనివాసం ఏర్పరచుకోవాలి అనుకున్నాను, కాబట్టి నీవు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పి అడిగాడట. వరాహస్వామి పుష్కరిణి పక్కనే వరాహస్వామి స్థలమిచ్చాడు కాబట్టి అక్కడ ఆలయం నిర్మింపమని చెప్పి కూడా స్వామివారు ఆదేశిస్తే తొండమానుడు శ్రీనివాసుల యొక్క మాటలు విని మీరు కోరిన విధంగా నేను ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి విశ్వకర్మను రప్పించాడట. ఒక శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి కూడా పునాదులు కూడా ఆనాడే ప్రారంభించారట. అలా మంటపాదులు, వంటశాల, గజశాల, అశ్వశాల, గోశాల, బంగారు ప్రావి, ప్రాకార గోపురాలు అన్నీ కూడా మరి శేషాచలానికి వెళ్ళటానికి కూడా ఇరువైపులా కూడా దారులు ఏర్పరిచారట. సోపానాలు కట్టి మరి దారి పొడవుగా కూడా గోపుర మంటపాదులు కూడా నిర్మించి ఆలయం పూర్తయింది అని చెప్పి శ్రీనివాసునికి తెలియజేశాడట ఆకాశరాజు తొండమానుడు. మరి శ్రీనివాసుడు ముల్లోకాలకి కూడా ఈ వివరాలన్నీ కూడా వర్తమానం పంపాలి అనుకున్నాడు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవతలు అంతా కూడా శేషాచలం చేరారు. ఒక శుభముహూర్తంలో శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించాడట. మరి ఆలయ ప్రవేశ సమయంలో కూడా అతిథులందరికీ కూడా విందులు పెట్టారు. మరి దక్షిణ తాంబూలాలు ఇచ్చారు. అగర చందన వస్త్ర ఆభరణాలు కూడా ఇచ్చి అందరినీ సత్కరించారట. మరి ఈనాడు తొండమానుడు స్వామివారికి ఆలయం కట్టించాడు కాబట్టి బ్రహ్మదేవుడే స్వయంగా ఆలయం లోపల ఒక 2 అఖండ జ్యోతులను కూడా వెలిగించి ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు కూడా వెలుగుచుందుగాక అని చెప్పి ప్రమాణం చేసి శ్రీనివాస పరమాత్మను చూసి నీకు ఉత్సవం జరపాలి అని చెప్పి అనుకున్నాడట. అప్పుడు స్వామి అంగీకరించి నీవు జరిపినటువంటి ఈ ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో అది సార్థకమవుతుంది అనంటే ఆనాటి నుండి ఆశ్వీజ మాసములో
మన తిరుమలలో స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అనేటువంటి నిర్వర్తిస్తూ ఉంటారు. అదే రీతిలో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి యొక్క ఆలయంలో కూడా వైఖాన స్వామివారికి ఎలాగైతే వైఖానస ఆగమోక్తంగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయో, నిత్యోత్సవాలు జరుగుతూ ఉంటాయో, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో, అదేవిధంగా ఈనాడు గోవిందరాజస్వామి వారికి కూడా అదేవిధంగా బ్రహ్మోత్సవ శోభను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదిగో అతి పవిత్రంగా స్వామివారికి మాంగళ్య ఆరాధన కూడా జరుపుతూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా కడు వైభవంగా ధారణా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. శేషాద్రిలో స్వామివారు నివసిస్తూ ఉన్నాడు. ప్రజాపతిస్వామకం రాజానమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామకం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ అనన్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఘనమైన కంకణ
विदाक स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अविते नमः कुस्तादे नमः कुस्तादस्ते नमः कुस्तादेव सविता प्रासादीः प्राणानागम्यास्यां श्रोतोसिना स्वना वैवाहिक महोत्सकर्माङ्गमुपासनाग्नौ लाज होमं करिष्ये अवितिरमुन्यस्व अवितिरमुन्यस्व सहस्तिरमुन्यस्व देवसवितप्रसवा इमान् लाजानामित्यभिगार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम प्रासावीः प्राणानागम्यास्यां श्रोतोसिना स्वना वैवाहिक महोत्सकर्माङ्गमुपासनाग्नौ पदहोमान्ते षोडशप्रायश्चित्तार्थं अवितिरमुन्यस्व सहस्तिरमुन्यस्व देवसवितप्रसवाम् ओं मतो देवा अवन्तनागतो विष्णुभुजक्रमे पृथिव्या स्मृता विस्वाहा इदं विष्णुभुजक्रमे त्रेधानदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुर्गोपा अधाभ्यः उदर्माणधारयन् स्वाहा विष्णो कर्मानुपस्थगितो अवधानमुपसे इन्द्रस्सगज्जस्सगा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवयक्षरावतग् स्वाहा अद्यप्रासो पण्यवो जाग्रवागं वसृन्दते विष्णो अर्घत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अविते नमः कुस्तादे नमः कुस्तादस्ते नमः कुस्तादेव सविता प्रासादीः प्राणानागम्या अस्यां श्रोतोसिना स्वरा वैवाहिक महोत्सकर्माङ्गम् औपासनाग्नौ क्रमधात् गुण्यार्थपृष्टान्त होमं करिष्ये अवितिरमुन्यस्व उदिरमुन्यस्व सहस्तिरमुन्यस्व देवसवितप्रसवाम् ओं हितस्य कर्मणो त्रिशं विद्वान् गुणाकरम् अग्नये स्वाहा अग्नयेन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं ब्रह्मोष्मै स्वाहा अग्नये अष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनः जदवेद वचर्षणि स्वाहा पुनरक्षरात् पुनरन्दरो बृहस्पतिः पुनरे अश्रां जुक्षरात् तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वर्धनिष्टेभ्य स्वाहा दैवं दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा गौराद्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो औषधिमगे स्वाहा समदसे तेजोस्तेजो मगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पागे स्वाहा सूर्यधीमहि पागे स्वाहा सोमचित्तं में पागे स्वाहा वायोर्धीमहि प्राणान् में पागे स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं में पागे स्वाहा अग्निर्भक्तग स्वाहा वेदर्भक्तग स्वाहा देवर्भक्तग स्वाहा हृदयभक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदर्जीर्णग स्वाहा देवर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजग्मा सप्तहृदयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा विधात्मा गच्छन्ति सप्तयोनीराप्रणस्व कृतेन स्वाहा सुदानविद्वाननुष्टभृतेन ओर्नमाहुदञ्जहामि मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहामि स्वाहा अग्निस्त्रिप्यत वेदस्त्रिप्यत द्यौस्त्रिप्यत पृथिवीस्त्रिप्यत ब्रह्माद्यास्तृप्यन्तान् ओषधनुस्सिकन्दर्वाप्स्यप्यन्ताम् अविधेरमग्स्ता देवसवितप्रासावीः दक्षिण उत्तरतावायतान् देवताभ्यो नमः यदा स्कम्भधास्तवदृष्टापयां सवनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः
मे भूया सदसन्मे भूया सर्वं मे भूया अक्षतमक्षित्ये जुहोमि अक्षतमे क्षेष्टाः प्राच्यां दक्षिणागां उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां अर्धगन्तां पश्चिमतः परिधिमपनगां दक्षिणतः परिधिमपनगां उत्तरतः परिधिमपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रसमोक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वागा फलागा सतागा वसञ्चवट्टसे त्रिगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जपदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागुत्वागा बलागा रतागा रञ्चवट्टसे त्रिगाकुशम् आपोगष्टामुगोपवस्थानभूर्जेतु सातना महेरणाय चक्षसे योपसितमो रस्त्रपाधिकते गणः कृतिरिव मातरः तस्मा अरङ्गमावो यस्य क्षयागजन्मताम् आपो जनगता जनः भूयासं यत्ते अग्ने वक्षस्तेनाहं वक्षसि भूयासं यत्ते अग्ने मरस्तेनाहं मरसि भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनागतपूजितं मया परिपूर्णदस्ते प्राचित्तानि होमकर्मात्मकानि वै कृष्णानस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमागर्मः पुनःपाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथासकं यथाश्च प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री नीलासमेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఇప్పుడు అదిగో హోమగుండం దగ్గర ప్రధాన హోమాన్ని, లాజహోమాన్ని, పూర్ణాహుతిని, రక్షాతిలక ధారణ కైంకర్యాల్ని కూడా పూర్తి చేసి అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శతమణమఖమణి నీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. గోదాదేవి ఆనాడు ఒక మాట చెప్పిందట. మిగతా వారందరినీ కూడా, చెలికత్తెలందరినీ కూడా పిలిచి మనం స్వామివారికి వ్రతం చేయాలి, మీరంతా కూడా రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మేల్కొల్పుతూ ఉన్నది. మనం తెలుసు, పాసురాలలో తిరుప్పావై అని చెప్పి అతి పవిత్రమైనటువంటి కావ్యంగా కూడా చెప్తూ గోదాదేవి ఏ విధంగా అయితే ఆనాడు మార్గశిర మాసములో స్వామివారికి ధనుర్మాసం అని చెప్పి చెప్తూ ఉంటారు.
ఆ ధనుర్మాసములో 30 రోజులు కూడా పాసురాలను వినిపించి నాలాయని దివ్య ప్రబంధంలో కూడా ఆ పాసురాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత పవిత్రమైన ఆ దివ్య ప్రబంధము అనేటువంటిది ద్రవిడ వేదంగా ఎంత ప్రాముఖ్యాన్ని చెందిందో అక్కడ తిరుప్పావైలో ఉన్నటువంటి ఆ పాశురాలన్నింటినీ కూడా భగవద్గీతలో అర్జున వారికి మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ఇదిగో ఇప్పుడే అలంకరించారు, మరలా అది స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు స్వామివారు భగవద్గీతలో అర్జునునికి చెప్పాడట, అఖిల ఛందస్సులందు గాయత్రి అనుచందమయ్యుంటిని మాసములలో నెన్నగా మార్గశిర మాసంబునేనైతిని తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబు నేనె నిజము బలము గలవారిలోనా బలమును నేనెనై వెలయుచుందు. అదుగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఏదైతే మార్గశీర్ష మాసం ఎంత పరమ పుణ్యకాలమో ధనుర్మాసములో సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చేరుకొని విష్ణులోకానికి ద్వారాలైనటువంటి మోక్షద్వారం అనేటువంటిది మకర రాశిలోకి ద్వారం ప్రవేశిస్తాడట. అంటే మకర సంక్రాంతి పుణ్యకాలంతో కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఆనాడు మనకు తెలుసు భీష్మ పితామహుడు కూడా 72 రోజులు తన ప్రాణాల్ని బిగించపెట్టి తన మోక్షపదం కోసం ఎదురు చూసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలమే మకర సంక్రాంతి అని చెప్తారు. మకర కుండలధారి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క నక్షత్రంగా కూడా శ్రవణములో ప్రకాశించే తద్విష్ణో పరమం పదం, ఇదే విష్ణువు యొక్క పరమపదము. నిత్యం ముక్తి స్థితిలో ఉండేటటువంటి సప్తర్షులు కూడా దివ్యసూరి పురుషులు నిత్యం దర్శిస్తూ ఉండేటటువంటి సదా పశ్యంతి నారాయణ పరమపదం అని చెప్తారు. అంటే జీవులను పవిత్ర కాలాన్ని చేర్చేటటువంటి ధనుర్మాసమే మార్గశీర్ష మాసంలో ఆండాలు అమ్మవారు పాసురాలన్నీ కూడా వినిపించి ముక్తి ప్రసాదించటానికి కూడా సులభమైనటువంటి ఉపాయాన్ని కూడా మనందరికీ చెప్పింది. అదుగు అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. కంటే పెళ్లి కూతురు పిరిదూరి
తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. గోవింద హరి గోవింద.